హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియోలో నేను వినాయక చవితి ముందు రోజు ఎలా ప్రిపరేషన్స్ చేసుకున్నాము అండ్ వినాయకుడిని ఎలా చేసాము, పాలవెల్లి అండ్ డెకరేషన్ ఏం చేసాము, ఎలా చేసాము అనేది అయితే మీతో షేర్ చేసేసుకుంటాను. సో బ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేయండి. ఇక్కడ నేను వినాయకుడిని చేస్తున్నాను. దానికి నేను క్లే యూస్ చేశాను. ఇలా వైట్ క్లే వాల్మార్ట్ లో దొరుకుతుంది. ఈ క్లే యూస్ చేసి నేను ఇప్పుడు వినాయకుడిని చేస్తున్నాను. ఈ క్లే కొంచెం డ్రై అయిపోయింది అనమాట. సో అందుకని నేను వాటర్ యూస్ చేసి అది కొంచెం మౌల్డ్ అయ్యేలాగా చేసుకున్నాను. ఫస్ట్ నేను ఇలా సైజ్ వైజ్ రౌండ్ బాల్స్ కింద చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వినాయకుడిని ఎలా చేసుకుంటానో చూసేయండి. ఇలా ఈజీగా వినాయకుడిని అయితే చేసేసుకున్నాను. అండ్ ఇలా వైట్ కలర్లో అలా ఉన్నారు కదండి, అందుకని ఇక్కడ గోల్డ్ పెయింట్ స్ప్రే చేస్తున్నారు. ఇలా వినాయకుడిని అయితే చేసాం కదండి, క్లేతో స్ప్రే చేసేసాం అనమాట. లాస్ట్ ఇయర్ అయితే పెయింట్ వేసాను కదా, ఇయర్ ఇంకా స్ప్రే చేసేసాను. సో ఇలా ఉన్నారు వినాయకుడు అయితే. ఇంకా ఆరిన తర్వాత ఐస్ అవి పెట్టాలంట. లోపు టొమాటోస్ అవి కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము. అండ్ ఇది మిర్చి ప్లాంట్, మిర్చీస్ కూడా బాగా వస్తున్నాయి, అవి కూడా కట్ చేయాలి. సో చాలా లావుగా అయిపోయింది, చూడండి ఎంత లావుగా ఉంది. ఇంకా మిర్చి ఉంది. నేను అక్కడ వాయిస్ చెప్పాను కానీ కింద కిడ్స్ అది ఆడుకుంటున్నారు అనమాట. వెదర్ అది చాలా బాగుంది. కింద స్విమ్మింగ్ పూల్ అది పెట్టి ఇంకా వాళ్ళు బాగా ఆడుకుంటున్నారు. వాళ్ళ మాటలు కూడా వినిపిస్తున్నాయని ఇంకా నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మిర్చి అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. అండ్ సెపరేట్ వ్లాగ్ అయితే ప్లాన్స్ గురించి ఏం పెట్టట్లేదు కదండి, మళ్ళీ మీకు బోర్ కొడుతుంది అని చెప్పి ఇంకా ఏదో ఒక వ్లాగ్లో అలా ఇంక్లూడ్ చేద్దాము. మళ్ళీ రొటీన్గా ప్లాన్స్ వీడియోస్ అలా అయితే మీకు బోర్ కొడుతుందని ఇంకా ఇలా యాడ్ చేస్తున్నాను ఏదో ఒక వ్లాగ్లో. అండ్ మీకు ఇలా వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తే నచ్చుతుందా లేదా, సెపరేట్గా ప్లాన్స్ గురించి వ్లాగ్ చేస్తే నచ్చుతుందా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దాన్ని బట్టి వీడియోస్ ప్లాన్ చేస్తాను. ఇక్కడ నాకు అందట్లేదని చెప్పి మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు. ఇలా హార్వెస్ట్ అయితే చేసేసాము. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదనమాట, మిర్చి అండ్ టొమాటోస్, ఇంకా గోంగూర అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా హార్వెస్ట్ చేస్తాను. వినాయకుడు కూడా డ్రై అయిపోయారు. నేను ఇక్కడ స్కెచ్ పెన్ అది యూస్ చేసి ఐస్ అవి పెడుతున్నాను. ఇలా స్కెచ్ పెన్ కన్నా కలర్ బొట్లు ఉంటాయి కదండి, అది యూస్ చేస్తే ఇంకా లుక్ బాగా కనిపించింది అనమాట. సో అందుకని ఫస్ట్ స్కెచ్ పెన్తో యూస్ చేసి తర్వాత దాని మీద అది యూస్ చేశాను. సో ఎలా ఉంది లుక్ అనేది కూడా చూడండి.
ఈ ఇయర్ వినాయక చవితికి వినాయకుడు ఇలా అన్నారనమాట. అండ్ నేను అక్కడ పక్కన పిల్లోస్ యూస్ చేశాను కదండి, అదైతే కృష్ణాష్టమికి చేశాను అనమాట. ఒకవేళ అది ఎలా చేశానో చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ అంబ్రిల్లా లాస్ట్ ఇయర్ చేశాను కదా, మీరు చూసే ఉంటారు, చూడకపోతే ఆ లింక్ కూడా ఇస్తాను. అండ్ ఈ డెకరేషన్ వరలక్ష్మి పూజకి యూస్ చేసాము, అది ఇంకా తీసి ఇప్పుడు వినాయక చవితికి డెకరేషన్ చేస్తున్నారనమాట. అండ్ ఈ ఇయర్ వరలక్ష్మి పూజ వ్లాగ్ మీరు మిస్ అయితే కనుక డెఫినెట్ గా చూడండి. మేమైతే ఇయర్ చాలా బాగా చేసుకున్నాము. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం అంటే డెకరేషన్ ఎలా చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట ముందు. అలా అలా పెట్టి మరి మధ్యలో అది ఉంది కదా వినాయకుడు, అది లోపలికి తెచ్చేద్దాం, బయట పెట్టకుండా. ఓకే, అందుకని లీవ్స్ అన్నీ ఇలాగ వేసేసి పువ్వులు ఇలా ఇలా డెకరేషన్ ఎలా చేయాలో డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. హలో ఆల్, చూసారు కదా వినాయకుడిని చేస్తూ ఉంటారనమాట. ఇంకా డ్రై అవ్వాలి, ఈ లోపు డెకరేషన్ కూడా స్టార్ట్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేసాము. ఇవి లీవ్ స్ట్రింగ్స్ అనమాట. మీరు లాస్ట్ ఇయర్ వినాయక చవితి కూడా చూసారు కదా, ఈ ఇయర్ కూడా ఇవే యూస్ చేసి అండ్ వేరే మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ యూస్ చేసి చేద్దాం అనుకుంటున్నాము. అండ్ అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా చూసేయండి. వీటితో అయితే ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తాము. ఈ స్ట్రింగ్స్ అయితే గ్రీన్ కలర్ అవి ఉన్నాయి కదండి, అండ్ వినాయకుడికి పత్రి అలా ఇష్టం కదా అని చెప్పి ఇంకా గ్రీన్ కలర్ బ్యాక్ డ్రాప్ అలా యూస్ చేద్దామని ఇంకా ఇది యూస్ చేస్తున్నాం అనమాట. ఇవి యూస్ చేసేసిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకపోతే ఆ స్ట్రింగ్స్ అవన్నీ ఊడిపోతాయి అనమాట. అందుకని మేము టై చేసేసి అలా జాగ్రత్తగా పెట్టాము. చిక్కులు బాగా పడతాయి, కొంచెం జాగ్రత్తగా తీయాలి. అందుకని నేను తీస్తుంటే మా హస్బెండ్ పెడుతున్నారు అనమాట. ఇలా ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉంటే త్వరగా అయిపోతుంది. ఈ స్ట్రింగ్స్ అన్ని ఆ కట్ అండ్ డాట్ ఉంది కదండి, దానికి వేసేస్తున్నారు. మాక్సిమం మేము ఏమైనా డెకరేషన్ చేస్తే ఆ కట్ అండ్ డాట్ కే వేసేస్తాము. మళ్ళీ పుష్ పిన్స్ అవి యూస్ చేస్తే మొత్తం వాల్ అంతా హోల్స్ కింద పడిపోతుంది, అందుకని ఎక్కువ కట్ అండ్ డాట్ కే వేసేస్తాం అనమాట. సో మేము అనుకున్నది అయితే ఇలా సైడ్ కి ఇలా మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ కి ఇలా వచ్చేలాగా పెడదాం అనుకున్నాము. కానీ మా హస్బెండ్ అక్కడ టై చేశారనమాట, దాంతో లుక్ అస్సలు రాలేదు. సో అందుకని ఇంకా బాగాలేదని తీసేసి ఇంకా ఈ లైట్స్ అయితే యూస్ చేస్తున్నాము. ఈ ఎల్ఈడి లైట్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఈ లైట్స్ కి ఏంటంటే ఇలా హుక్స్ ఇచ్చాడండి, నేను చూపిస్తాను. ఇలా హుక్స్ లాగా ఉన్నాయి. సో మనం హ్యాంగ్ చేసేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట. లేకపోతే ఏమైనా నాట్ వేసేసి థ్రెడ్ తో థ్రెడ్ కి హ్యాంగ్ చేసేయచ్చు. అండ్ దీనికి రిమోట్ కూడా ఇచ్చాడు, దీంతో మనం డిఫరెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎలా టై చేస్తారు, ఎలా హ్యాంగ్ చేస్తారు అనేది కూడా చూపిస్తాను నేను మీకు. చూపించాను కదండి దగ్గర నుండి, ఇలా హుక్స్ లాగా ఉంటాయి అన్నమాట. మనం ఒక థ్రెడ్ ఆ కట్ అండ్ డాట్కి టై చేసేసి ఆ హుక్స్ హ్యాంగ్ చేసేయడమే, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ లైట్స్ వెలిగిన తర్వాత కూడా నేను ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా నాట్ వేసేసి ఆ హుక్ హ్యాంగ్ చేసేస్తారు అంతే. అన్నీ అలా హ్యాంగ్ చేసేసిన తర్వాత అక్కడ రౌండ్గా కనిపిస్తున్నాయి కదండి, అవే లైట్స్ అనమాట. అవి కిందకు వదిలేయడమే. సో అంతే, చాలా ఈజీగా అయిపోతుంది.
అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. లైట్స్ భలే ఉన్నాయి కదండి. సో భలే బ్లింక్ అవుతున్నాయి. అండ్ ఇలా మోడ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పాలవెల్లి చేస్తున్నారు అనమాట. ఇక్కడ మా హస్బెండ్ చేస్తున్నారు. ఈ గ్రీన్ స్క్వేర్ది చూసారు కదండి, అదైతే డాలర్ ట్రీలో దొరుకుతుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇదే యూస్ చేశాను. అదైతే ఫ్లోరల్ డెకరేషన్స్ కి యూస్ చేస్తారండి. అండ్ ఇదేమో రౌండ్ డోవెల్స్ అనమాట, వుడెన్వి. మనకి ఇవి వాల్మార్ట్ లో, హోమ్ డిపోలో అలా కూడా దొరుకుతాయి. రౌండ్వి ఉంటాయి, స్క్వేర్ షేప్ లో అలా కూడా ఉంటాయి. ఆ స్టిక్స్ అయితే 10 ప్యాక్ ఉంటాయి. లైక్ అరౌండ్ $2 or $3 పడ్డాయి. అండ్ ఇది వుడెన్ గ్లూ అనమాట. ఇది యూస్ చేసి స్టిక్ చేస్తారు. వుడ్ బాగా స్టిక్ అవుతుంది అనమాట దాంతో చేస్తే. అండ్ బ్యాలెన్స్ అవ్వడానికి అలాగా స్క్వేర్ దగ్గరే ఇలా ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగానే ఉంటుందండి. ఏమి పడిపోవడం అలా ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ ఇలా గ్లూ పెట్టిన తర్వాత మా హస్బెండ్ ఇంకా జాగ్రత్తగా ఉండడానికి దాన్ని టై కూడా చేశారు థ్రెడ్తో. అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇలా 4 sides పెట్టేశారనమాట. ఫస్ట్ 4 sides పెట్టేసి ఇంకా లైక్ అడ్డంగా పెట్టారు. ఇంకో 2 యూస్ చేసి, ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే ఫెవిక్విక్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ మా హస్బెండ్ అది కూడా యూస్ చేశారు. పాలవెల్లిలా పెట్టేసి ఇలా థ్రెడ్తో కూడా నాట్ వేసేసారు అనమాట, ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి. సో ఇలా పాలవెల్లి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ గ్రీన్ కలర్, క్రీమ్ కలర్ అలా డిఫరెంట్గా ఉన్నాయి కదండి. సో మొత్తం ఒకేలా ఉండడానికి మళ్ళీ దీనికి కూడా స్ప్రే యూస్ చేసి గోల్డ్ స్ప్రే వేసేసారనమాట. సో మొత్తం ఒకేలా అయిపోయింది. ఇంకా లుక్ అయితే చాలా బాగుంది. నేను తర్వాత చూసి అబ్బో భలే ఉంది అనిపించింది. సో తర్వాత అయిపోయిన తర్వాత లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇలా ఫస్ట్ కోట్ వేసేసి కొంచెం డ్రై అయిన తర్వాత సెకండ్ కోటింగ్ కూడా వేశారు. ఇలా పాలవెల్లి అయితే రెడీ అయిపోయింది. మన దగ్గర లేనప్పుడు ఇలా ఆల్టర్నేట్గా చేసుకోవాలి కదా, అందుకని ఇది ఇవి చేసామన్నమాట. వినాయక చవితికి ఇలా ప్రిపరేషన్స్ చేసుకుని ఇలా చేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో వినాయక చవితి ఎలా చేసుకున్నాము అండ్ వినాయకుని నిమజ్జనం ఎలా చేసుకున్నామో, ఎక్కడ చేసుకున్నామో కూడా చూపిస్తాను. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, bye.